జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యమంత్రి సిగ్గులేని ప్రభుత్వమా, సిగ్గులేని ప్రభుత్వమా, సిగ్గులేని ప్రభుత్వమా, సిగ్గులేని ప్రభుత్వమా. సీఎం 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 సిగ్గులేని ప్రభుత్వం, సిగ్గులేని ప్రభుత్వమా, సిగ్గులేని ప్రభుత్వమా. సీఎం సీఎం జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సిగ్గులేని ప్రభుత్వమా, సిగ్గులేని ప్రభుత్వమా. జై తెలంగాణ, జై తెలంగాణ. సీఎం సీఎం కేసీఆర్ గారి నాయకత్వం. సీఎం సీఎం సీఎం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం. సీఎం రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. ఉక్కు మేస్త్రి, ఉక్కు మేస్త్రి. సీఎం సీఎం. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం. ఏదైతే నిన్న నిండు అసెంబ్లీ సాక్షిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించినందుకు మీకు చేత కావట్లేదు, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అని మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్న అసెంబ్లీలో నిన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని స్పీకర్ సాక్షిగా ప్రశ్నించినందుకు కోడి గుడ్డు మీద ఈకలు వీక్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం జగదీశ్వర్ రెడ్డి గారి మాటల్లో ఎక్కడో ఒక దగ్గర తప్పు పట్టి తనని సస్పెండ్ చేసి వీరందరూ కూడా సస్పెండ్ చేసినందుకు అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కూర్చుంటే నిరసనగా వారందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలిపించినందుకు ఈ చెన్నూరు నియోజకవర్గం కేతన్పల్లి మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి ఈరోజు మాకు చేత కాదు అని చేతులెత్తేసిన ఈ దొంగ ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దిగాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ చేతగాని ప్రభుత్వం ఈ యొక్క రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని ఇక్కడ దహనం చేసి మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏ ఎన్నికలైనా కూడా మీరు ఖచ్చితంగా ఓటమి పాలు కావాల్సిందే. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేము అని ఏది మీ నోట మీరు చెప్పినందుకు నిజంగా సిగ్గుపడాల్సింది పోయి మీరు తెలంగాణలో ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టాలి, ప్రతి ఒక్కరిని అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడితే సస్పెండ్ చేయాలని ఇంకా కూడా ఈ యొక్క దొంగ వైఖరి మీకు కనబడుతుంది తప్ప ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ప్రజలకి ఏదైనా న్యాయం చేద్దాము, మేము ఇచ్చిన హామీలను నెరవేర్తాము అని ఎటువంటి సోయి లేని ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి ఈ యొక్క ఓటుకు నోటు దొంగ, ఈ దొంగ చేతికి తాళాలిస్తే ఏమవుతుందో ఈరోజు తెలంగాణని మొత్తం దోచుకుంటున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా న్యాయం చేస్తలేరు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఏదైతే ప్రజలు మార్పు అని ఒక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలు విని ఓటేసినరో ఈరోజు ఒక సంవత్సరన్నర పరిపాలనలో వారందరికీ ప్రజలందరికీ అర్థమైంది. ఖచ్చితంగా మీరు రేపు జరగబోయే ఏ ఎన్నికైనా కూడా ఖచ్చితంగా మీకు చెప్పు చీపులు దెబ్బలు తప్పవు. ఏ గ్రామానికి వచ్చినా మిమ్మల్ని తరిమి కొడతారు, మీకు ఇంకా భవిష్యత్తులో కూడా ఓటు వేయరని మేము చెప్తూ మీరు ఇకనైనా మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకొని ప్రజలకు ఏమైనా చేయాలని ఆలోచించాలే తప్ప ఎక్కడ కూడా నాయకుల మీద కేసులు పెడదాం,
నాయకుల్ని తప్పుదో పట్టిద్దాం, ప్రజల్ని మాయ మాటలు చెప్పి ఈ డైవర్ట్ పాలిటిక్స్ మీద కాలం గడుపుదామనే ఆలోచన నుండి బయటికి రావాలని మరొకసారి రేవంత్ రెడ్డికి తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా మారి మీరు ప్రజలకు ఏమైనా చేయాలని చెప్తూ జగదీష్ అన్న మీద ఏదైతే సస్పెండ్ పెట్టేసిండ్రో వెంటనే ఆ సస్పెండ్ ఎత్తివేయాలి. మీరు అసెంబ్లీలో జగదీష్ అన్నతో పాటు ప్రతి ఒక్క సభ్యులు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వాళ్ళు అడిగిన ప్రశ్నలకి మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి. చేత కాకపోతే తప్పైందని చెంపలేసుకొని అసెంబ్లీ సాక్షిగా ప్రజల్ని మేము మోసం చేసినాము, మోసపూరిత వాగ్దానాలు చేసినాము, మాకు నెరవేర్చడం చేత కావట్లేదని అసెంబ్లీ సాక్షిగా చెంపలేసుకొని వేడుకోవాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికైనా ఇక ముందు కూడా భవిష్యత్తులో కేటీఆర్ అన్న గారు ఎక్కడ పిలిపించినా ఏ రోజైనా కూడా వెనుకాడకుండా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చెన్నూరు నియోజకవర్గంలో బాలకృష్ణ ఆదేశాల మేరకు ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు చేపడతాం. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానాలను నెరవేర్చేంత వరకు వెంబడిస్తూనే ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, బాలకృష్ణ గారి నాయకత్వం.